హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాజా గ్రామంలో ఉన్న శ్రీ రత్నగర్భ వినాయకుడి గురించి అయితే తెలుసుకుందాం. కాజా గ్రామం మంగళగిరి మండలం, గుంటూరు జిల్లాలో శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ రత్నగర్భ వినాయకుని ఆలయంలో జరిగే అద్భుత పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు, ఏరువాక పండుగను ఎలా జరుపుకుంటారు, ఉండ్రాల వితరణ ఏ విధంగా జరుగుతుంది, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికన్నా ముందు కాజా గ్రామ చరిత్రను కూడా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాజా గ్రామమునకు పూర్వనామము క్రాంజా మహాదేవపుర అని శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఉన్న శాసనంపై చెక్కబడినది. క్రాంజా మహాదేవపుర ఒక సెమీ అగ్రహారం. కాజా గ్రామం అతి ప్రాచీనమైన పురాతనమైన గ్రామం అని శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్న శాసనం ద్వారా, బల్లికొరవ మండలం కొనిదెనలో ఉన్న శాసనం ద్వారా, శ్రీకాకుళం నటరాజస్వామి మండప శాసనం ద్వారా తెలుస్తుంది. కాజా గ్రామ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రుజులు, విష్ణుకుండనులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, ఒరిస్సా గణపతులు, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. ఆ తర్వాత గోల్కొండ కుతుబుషాలు, ఫ్రెంచ్ వారు, నిజాం వారు, బ్రిటిష్ వారు పరిపాలించారు. మళ్ళీ 1947 నుండి మన భారతీయుల ఆధీనంలోనికి వచ్చింది. కాజా గ్రామంలో శ్రీరత్నగర్భ వినాయకుని ఆలయంలో ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమిని వైభవపేతంగా జరుపుకోవటం అనాది నుండి ఆచారంగా వస్తుందని గ్రామ పెద్దల ద్వారా తెలుస్తుంది. అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటం కాజా గ్రామాల ప్రజల ఐక్యతకు నిదర్శనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఏరువాక పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు? ఏరు అంటే ఎద్దులతో దుక్కు దున్నటాన్ని సిద్ధపరిచిన నాగలి అనే అర్థం. దుక్కి దున్నే పనిని శాస్త్రయుక్తంగా ప్రారంభించడాన్ని ఏరువాక అంటారు. అంటే వ్యవసాయ పనులు ప్రారంభానికి పెట్టిన ముహూర్తమే ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమిని సంస్కృతంలో సీతాయజ్ఞమని, కన్నడంలో కారిణి పబ్సమని, అధర్వణ వేదంలో అనడుత్సవంగా పిలువబడుతుంది. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించటం భారతీయుల సాంప్రదాయం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం మరియు భూమిని భూమాతగా కొలుస్తారు. కాబట్టి కాజా గ్రామ ప్రజలు ఏరువాక పండుగను ఒక యజ్ఞంలా పవిత్రంగా ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాకాన్ని ఎందుకు జరుపుకుంటారు? నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పౌర్ణమి. ఔషధులకు సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పౌర్ణమి దినమున శుభ ఫలితాలు అందిస్తాడు. కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి నాడు మొదటిసారి పొలాన్ని దున్నటం ఒక ఆధారంగా వస్తుంది. కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమిని ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఏరువాక పౌర్ణమి పండుగ రోజున కాజా గ్రామంలో ఉన్న రైతులు వారి ఎద్దులను, నాగళ్లను, అరకలను, ట్రాక్టర్లను, వివిధ వ్యవసాయ యంత్రాలను, ప్రభలను మరియు ఇతర వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి పసుపు కుంకుమలు రాసి రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి సాయంత్రం 4 గంటలకు శ్రీ రత్నగర్భ వినాయకుడి వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీ రత్నగర్భ వినాయకుడికి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభించి స్వామివారికి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి ఆ ఉండ్రాలను స్వామివారికి 4 మూలల్లో ఏర్పాటు చేయబడిన 4 స్తంభాలపై గ్రామ పెదకాపులు నిలబడి 4 వైపులా ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయటం కాజా గ్రామ ప్రత్యేకత. ఈ 4 స్తంభాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకలని స్థానికుల విశ్వాసం. ఈ ఉండ్రాలను ప్రసాదంగా స్వీకరించిన వారికి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, పంటలు బాగా పండుతాయని ప్రగాఢ నమ్మకం. తరువాత శ్రీరత్నగర్భ వినాయకునికి ఒక్కొక్కరు వారి ఎద్దులను, ట్రాక్టర్లను, వ్యవసాయ యంత్రాలను, ప్రభలతో స్వామివారికి ఉత్సవ పూజ జరిపి ఒక్కొక్కటిగా ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునునో రన్నో చిన్నన్న అంటూ ముందుకు కదిలి వారి పొలాలకు వెళ్ళి దుక్కు దున్ని పంటలు బాగా పండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మొక్కుకొని తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఈరోజు
ఆ రోజు రాత్రి దేవాలయ ఆవరణలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనగా కోలాటాలు, భజనలు, డూప్ కళాకారులు, పెద్ద ప్రభలు, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాక గ్రామం అన్ని వైపులా రకరకాల సాంఘిక, పౌరాణిక నాటక ప్రదర్శనలు పోటాపోటీగా ప్రదర్శించడం జరుగుతుంది. సో కాబట్టి కాజా గ్రామంలో నిర్వహించేటటువంటి ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఎంతో గొప్పదని కాజా ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. సో కాబట్టి ఇటువంటి పూజా కార్యక్రమాలని పాల్గొని మీరందరూ పునీతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.